హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపర్ణాదేవి దగ్గరికి వచ్చే ఖర్చులన్నీ ఆపేసి వీళ్ళిద్దరు ఎంత బాధపడి మరి ఈ అప్పును తీర్చాలి అనుకున్నారు అని చెప్పేసి రాజకావ్య కుల కోసం మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత అవమానించినా సరే వాళ్ళు వాళ్ళ మనసులోనే పెట్టుకొని ఇదంతా చేశారు అని చెప్పేసి వాళ్ళిద్దరిని మెచ్చుకుంటూ ఉంటుంది. సరే, ఇకనైనా సరే మన అప్పులన్నీ తీరిపోయినట్లే కదా, మనం అంత ప్రశాంతంగా ఉండొచ్చు కదా మామయ్య అని చెప్పేసి ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అపర్ణాదేవి మాత్రం అవును, వీళ్ళిద్దరి వల్లే ఇది సాధ్యమయ్యింది. ఇప్పుడు మనం అందరం ప్రశాంతంగా ఉన్నాము అంటే ఇది వీళ్ళిద్దరి వల్లే. ఇప్పుడు మనం అందరం చాలా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న సీతారామయ్య మాత్రం లేదమ్మా, ఇప్పుడే ప్రాబ్లం మొదలైంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి సీతారామయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న తన భార్య మాత్రం, ఏంటి బావ అలా మాట్లాడుతున్నా, ఇప్పుడు అంతా తీరిపోయినట్టే కదా, అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయినట్లే కదా, మనం అందరం చాలా సంతోషంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న సీతారామయ్య మాత్రం లేదు, ప్రాబ్లం ఇప్పుడే మొదలైంది, మన ఆస్తిని మనం మొక్కలు చేయవలసిన అవసరం వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సీతారామయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న సీతారామయ్య, అవును, ఇప్పుడు ఎవరి ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తేనే వాళ్ళు క్షేమంగా ఉండగలరేమో అని నాకు అనిపిస్తుంది. అందుకే ఆస్తులు పంపకాలు చేయడం చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ తాతయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న రాజు కావ్య వాళ్ళు, ఏంటి తాతయ్య గారు ఇలా చేస్తున్నారే అని చెప్పేసి అనుకుంటూ ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు.